దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని ప్రేమించి దేవుని మాటలు వినుటకు చేరొచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతవరకు దేవుని మాటలు తెలియపరిచిన సేవకులకి సమయల్ గారికి, సత్యం గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి పునరుద్ధాన దినాన్న మనం కొన్ని అంశాలు దేవుని మాటలు మనం విందాం. ప్రపంచంలో ఏ చక్రవర్తికైనా, ఏ రాజులుగా పరిపాలించిన బబులోను సామ్రాజ్యం, ఇలా 4 సామ్రాజ్యాలు ఆ రాజులకైనా 2 దినాలు ఉన్నాయండి. 2 దినాలు. ప్రపంచంలో ఏ చక్రవర్తికైనా, సామాన్యుడి కానించి శాస్త్రవేత్త వరకు కూడా ఎన్ని దినాలు ఉంటాయి? 2 దినాలు. ఏంటా దినాలు? ఓకే, పుట్టినరోజు, చనిపోయిన రోజు. కానీ యేసుక్రీస్తు వారికి 3వ రోజు ఉంది. ఏంటది అది? ప్రపంచంలో ఎవరికి లేని రోజు యేసుక్రీస్తు వరకు ఒక్కరికే ఉంది భూప్రపంచంలో పుట్టిన వారికి. ఏంటదనంటే పునరుద్ధాన దినం. ఎందుకని? అందరూ పుట్టారు, చనిపోయారు. బాగా గమనించాలి. యేసుక్రీస్తు వారు మాత్రం పుట్టారు, చనిపోయారు, తిరిగి లేచారు. అది తిరిగి లేచిన దినాలంటూ ప్రపంచంలో ఎవరికి లేవు. ఓకే, ఒకవేళ అనుకోవచ్చు మనం, మోషే గారు, ఏలియా గారు వచ్చారు కదా అని అనుకుంటే మళ్ళీ చనిపోయారు, వెళ్ళిపోయారు ఆయన. కానీ యేసుక్రీస్తు వారు మట్టుకే తిరిగి లేచి ఈరోజు సజీవులుగా తండ్రి అయిన దేవుని ఎదుట, దేవుని పక్కన, కుడి పక్కన కూర్చోవడం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారికి ఒక్కరికి మట్టుకే పునరుద్ధాన దినం ఉందండి. నిజంగానండి, మీరు గమనించాలి. మరి మనకు కూడా పునరుద్ధాన దినం కావాలని ఎవరైనా ఆశపడుతున్నారా? ఇక్కడ నేను కూడా చనిపోయిన తర్వాత లెగాలి అని అనుకుంటుంటే మనం ఎలా బ్రతకాలి అని అంటే, ఎలా మరణించాలి, మనం కూడా ఎలా మరణించాలంటే దేవుడు చెప్తున్నాడు, మనిషిగా మరణిస్తే పునరుద్ధాన దినం రాదు. మరి మనిషి ఎలా మరణించాలి? లేదు, మరణించే క్షణానికి ఎలా ఉండాలి అని ఆలోచిస్తే ఎలా ఉండాలని ఉంది? మనిషి దైవ లక్షణాలతో మరణించాలి. అంటే మనం చనిపోయే క్షణానికి మనలో ఎవరు ఉండాలి? మనిషి స్వభావం ఉండకూడదు. మనిషి స్వభావంలో ఏముంటుంది? కుళ్ళు ఉంటుంది, కుట్ర ఉంటుంది, చాలా ఉంటాయి. ఇంకా లెక్కేసుకోండి మీరు. మనిషికి ఉండేటువంటి స్వభావాలు. కానీ దైవానికి ఉండే స్వభావం, దేవునికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే ప్రేమ, దయ, జాలి, కరుణ, కటాక్షం. ఇలాంటి ప్రేమకు సంబంధించిన, ఆత్మ సంబంధించిన ఫలాలు ఎన్నో ఉంటాయి. మనం కన్ను ఇలా మూసేటప్పటికి, మరణం మనల్ని తాకేటప్పటికి దైవ లక్షణాలతో మరణిస్తేనే దైవంగా నువ్వు లెగుస్తావు. దేవుడు యేసుక్రీస్తు వారిని లేపినట్టుగా మనల్ని కూడా ఆ లక్షణాలతో మరణిస్తేనే లేపుతాడు. అవునా కాదా? అందుకే మనలందరినీ కూడా ఎలా బ్రతకమన్నాడు బైబిల్లో దేవుడు అని అంటే, మనం చూసినట్లయితే బైబిల్లో మనకందరికీ తెలిసిన మాటే కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34, 35 వాక్యాలు ఏం రాయబడి ఉంది? 34 అనుకుంటా. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు యేసు ఏమన్నాడో, మీరు దైవములని, అంటే దైవ లక్షణాలతో ఉండాలని నేనంటిని. ఎవరన్నారంటే దేవుడు అన్నాడంటే మనందరినీ ఎలా ఉండమని. నాన్న, మీరు దైవ లక్షణాలతో ఉండండి, దేవుడికి ఉన్నటువంటి స్వభావంతో ఉండండి. ఆయన ఏమన్నాడు? తండ్రి అయిన దేవుడు, నేను ఎట్టివాడనై ఉన్నానో మీరు కూడాను అట్టివారై ఉండాలని నేను కోరుకున్నాను అన్నాడు బైబిల్లో. నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. నేను దైవాన్ని కనుక మీరు కూడా దైవ లక్షణాలు కలిగి ఉండాలి. ఇది బ్రతుకుండగా దైవ లక్షణాలతో ఉంటేనే, ఆ రీతిగా మనం చనిపోతేనే దేవుడు లేపినట్టుగా యేసుక్రీస్తుని మనల్ని కూడా లేపుతాడు. ఎవరిని పోలి ఉంటే? క్రీస్తుని పోలి మనం మరణించాలి. మనిషిని పోలి మరణిస్తే కుదరదు. ఎందుకనంటే మనం క్రీస్తు లక్షణాలతో చనిపోకపోతే కంపల్సరీ పరలోకం రాదండి, పునరుద్ధానం మనకి రాదు. క్రైస్తవుడు ఎవడైనా అవగలడు. బాప్తిజం పొందుకుంటే క్రైస్తవుడు అయిపోవచ్చు. సమాజపరంగా కానీ, సంఘపరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ క్రైస్తవుడు అయిపోవచ్చు. కానీ పునరుద్ధానం రావాలంటే క్రీస్తును ధరించుకుని చనిపోవాలి. క్రైస్తవుడు అవడం చాలా ఈజీ, కానీ క్రీస్తుని ధరించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఎట్టి చూపులు కలిగి ఉన్నాడో అట్టి చూపులు మనం కలిగి ఉండాలి. ఆయన ఎట్టి స్వభావం కలిగి ఉన్నాడో మనము కూడా అట్టి స్వభావం
కలిగి ఉండాలి. ఆయన ఎట్టి వినికిడి దేవుని మాటలు వింటకే, నా ఇష్టం నెరవేర్చుకోవటానికి ఎప్పుడు కూడా ఆయన జీవిత కాలంలో ఆయన ఇష్టం నెరవేర్చుకోవటానికి రాలేదు, తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాడు. మనము కూడా మన జీవితంలో మన ఇష్టం నెరవేరిస్తే మనం లెగం, ఆయన ఇష్టం నెరవేరిస్తేనే మనం లెగిస్తాం. అర్థమైందా? అంటే మనకు కూడా ఎవరికైనా పునరుద్ధానం కావాలి, నేను కూడా చనిపోయిన తర్వాత లెగాలి అనే ఆలోచన కలిగి ఆశపడే వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? కన్న తండ్రి లక్షణాలు, యేసుక్రీస్తు వారి లక్షణాలు, పరిశుద్ధాత్మతో ప్రయాణం. ఇట్టి రీతిగా మనం ఉండాలి. అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానమై లేచారు. నేనంటున్నాను, యేసుక్రీస్తు వారు పునరుద్ధానమై లేచినప్పుడు ఎవరు నమ్మారు? మొట్టమొదటగా స్త్రీలు నమ్మారా, పురుషులు నమ్మారా? స్త్రీలు నమ్మారని మీరు అనుకుంటున్నారు, అవును కదా? మూడోసారి స్త్రీలు నమ్మారా? పురుషులు నమ్మారంటే స్త్రీలు అన్నారు. స్త్రీలు కూడా నమ్మలేదండి. స్త్రీలు అనేవారు ఫస్ట్ నమ్మలేదు. పురుషుల్లో కూడా ఎవరు నమ్మారు? మళ్ళీ పైగా శిష్యులు నమ్మారా? నమ్మలేదు. పోనీ యేసుక్రీస్తు వారితో తిరిగిన స్త్రీలు చాలామంది ఉన్నారు, మర్దలేని మరియ, వీళ్ళందరూ. వాళ్ళు నమ్మారంటే వారు కూడా నమ్మలేదు. మచ్చుకి ఒకటి చూపించి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త చూడండి. ఒకవేళ లెగిశారని మీరు అనుకుంటే ఒక దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం ఉంటా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం చూడండి ఒకసారి. ఆదివారమును అంటే ఈరోజే మనం అనుకున్నట్టుగా ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మర్దలేని మరియ పెందలకాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుటయు చూచెను. గనుక ఆమె పరుగెత్తుకుని ఎత్తుకుని పోయిరి. పేతురునొద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకును పోయిరి. అంటే ఈవిడి యేసుప్రభు గారు తిరిగి లెగిస్తాడని వచ్చిందా? సమాధిలో ఉన్నాడని వచ్చింది. ఒకవేళ సమాధిలో లేడు, ఏం చెప్పాలి? ఈవిడి యేసుప్రభు గారు లెగిచి వెళ్ళిపోయారు. మూడో రోజు ఆయన తిరిగి లేస్తానన్నాడు కదా. శాస్త్రుల చేతను పరిచయుల చేతను నేను హింసింపబడి మరణించి మూడో రోజు తిరిగి లేస్తానని మనకు చెప్పారు కనుక ఆయన తిరిగి వెళ్ళిపోయారు. ఆయన మరణంలో లేరు, మా సమాధిలో లేరు అని చెప్పాలి. కానీ ఈవిడేమంటుంది? యేసుప్రభు గారి శవాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అంటే ఈవిడికి యేసుప్రభు గారు తిరిగి లేస్తారని నమ్మకం ఉందా లేదని అర్థమవుతుందా? లేదు, నమ్మలేదు. ఓకే, ఇంకా ముందుకు వెళ్తే అదే అధ్యాయం చూడండి, 13వ వచనం చూడండి ఒకసారి. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఆమెను అడుగగా ఆమె అంటుందంట, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పారు. అంటే ఎవరో ఎత్తుకుపోయారు, తిరిగి లేస్తాడని కాదు వత్త ఈవిడి. ఎందుకు వచ్చిందో తర్వాత ఎప్పుడైనా మనకు సమయం ఉంటే చూద్దాం. ఎందుకు వచ్చిందంటే తెల్లారితే ఈయన సమాధి చేసేస్తారో, భూస్థాపన చేస్తారో, యూదుల సంప్రదాయ ప్రకారంగా కప్పెట్టేయాలి. నేను వీళ్ళు రాకముందే ఆ సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలన్నీ కొనుక్కెళ్తుంది ఈవిడ. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి నుంచి చదివితే సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని వెళ్తుంది ఆవిడ. ఎందుకని? ఆ శవానికి పూయటకి. ఎందుకు? నెక్స్ట్ కప్పెట్టేస్తారు, యూదుల సంప్రదాయ ప్రకారంగా కప్పెట్టాలి కనుక. అందుకు వెళ్తుంది ఈవిడి, లెగిస్తారని కాదు, సుగంధ ద్రవ్యాల బాడీకి పూయటకి. అందుకే ఈవిడ మైండ్ ఏ సెటతో వచ్చింది? సుగంధ ద్రవ్యాలు పూయాలని. అక్కడ లేకపోయేటప్పటికి ఏమనుకుంటుంది? ఎవరో ఎత్తుకుపోయారంటుంది, లెగిచారంటలేదు. చూడండి, ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచుండట చూచాను, కానీ ఆయన యేసు అని ఎందుకు గుర్తుపట్టలేదు ఆవిడ? అసలు యేసు లెగిస్తాడని ఊహల్లో కూడా లేదు. యేసుప్రభు గారు డైరెక్ట్ కనపడుతున్నా ఈయన యేసుప్రభు గారు కాదు అనుకుంటుంది. ఎందుకని? ఈ దృష్టిలో చనిపోయారు తప్ప లెగిస్తారని ఆలోచన లేదు కనుకనే ఎవరో ఎత్తుకుపోయారు, మోసుకుపోయారు అంటుంది. చూడండి, గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ప్రశ్నలు చూడండి దేవుడు. యేసు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా తోటమాలి అనుకుంది యేసుప్రభుని. యేసుప్రభు గారు నిజంగా లెగుతున్నారని నమ్మిందా స్త్రీ? మొట్టమొదటి స్త్రీ ఈవిడే నమ్మలేనప్పుడు ఈవిడ వెనకాల ఉన్న వాళ్ళు నమ్ముతారా? మీరు ఆలోచించండి. స్త్రీ నమ్మలేదండి. చూసిన తర్వాత నేను ప్రభువునని చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళి నా శిష్యులు చెప్పాను నా తర్వాత నమ్మింది. ముందు మాత్రం నమ్మలేదు.
తోటమాల అనుకుంది, ఎవరో అనుకుంది. చూడండి ఏమనుంది ఇక్కడ, అక్కడ ఉంచిన వారితో నాతో చెప్పుము, నేను నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచిరో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదును. అంటే ఎత్తుకుని పోవటం, మోసుకుపోవటం బతుకున్న మనిషి గురించి మాట్లాడతామా, చనిపోయిన గురించి మాట్లాడతామా? చనిపోయిన మనిషిని గురించి. అంటే స్త్రీలు కూడా ఎవ్వరూ నమ్మలేదు. దీన్ని బట్టి మీరు బాగా అండర్లైన్ చేసుకోవాల్సిందండి, స్త్రీలు నమ్మలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పి, అమ్మ తల్లి నేనే, ప్రభు నేనే, వెళ్ళి శిష్యులు చెప్పు, నా శిష్యులు చెప్పాలని నమ్మరు. అందుకే ఛాయగా పడుకున్నారు వాళ్ళు. ఈరోజు మనోళ్ళు అయితే లేచిపోయారు, వాళ్ళు పడుకున్నారా? మనోళ్ళు తెల్లారుజాము నుంచి లేచిపోయి ఎవరి సమాధులు, వాళ్ళ కుటుంబీకుల సమాధులు కడుక్కోవడమే. ఓకే, కడుక్కున్నారు, వాళ్ళ సంప్రదాయం, అది బైబిల్ సంప్రదాయం కాదు. బైబిల్లో అలా కడగమని కానీ, దండలేయమని కానీ, ఎల్లు ఒకసారి నమస్కారం పెట్టుకుని పాదాభివందనాలు చేయమని కానీ బైబిల్లో 66 పుస్తకాల్లో ఎక్కడా ఒక మాట రాయలేదండి. పెద్దలు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలు అంటే దేవుడే చెప్పాడు అనుకుని మనోళ్ళు దేవుడి ఆజ్ఞలనే బొత్తిగా పక్కన పెట్టేసి ఈ పెద్దలు పట్టుకుని, పెద్దలు చెప్పునియో పూర్వీకులు చెప్పునియో దేవుడు చెప్పుని అనుకుని ఆయన్ని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మార్కు సువార్త 7:7లో ఉన్న మాట అదే, ఎక్కడా లేదండి. ఓకే, గౌరవం కోసం నువ్వు ఏదైనా చేసుకుంటే చేసుకో, అంతేగాని ఇంకా ఆ సమాధిలో వాళ్ళు లేరండి. మట్టిగా అయిపోయింది, ఇంకా ఏమీ లేదు. ఎముకలు ఉంటాయేమో ఉంటే ఒకవేళ, కానీ ఏమీ లేదు. ఓకే, ఏదేమైనా ఎవరి విశ్వాసాలు, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను ఇక్కడ అంటుంది స్త్రీలు నమ్మలేదు, పురుషులు నమ్మారా? పురుషులు కూడా నమ్మలేదండి. చూద్దాం ఒకసారి లూకాసు వార్త చూడండి, ఒకసారి 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయం. ఒకవేళ పురుషులు నమ్మారు అనుకుంటే తర్వాత వీళ్ళు వచ్చి చూసొచ్చినా కానీ నమ్మలేదండి. వాళ్ళు చూసొచ్చినా కానీ నమ్మలేదు వాళ్ళు. కీర్తనలు లూకాసు వార్త 24:11 చూడండి ఒకసారి, మచ్చుకి చూపించి మనం ముందుకెళ్ళిపోదాం. అయితే వారి మాటలు ఎవరి మాటలు? ఎవరైతే స్త్రీలు వచ్చి చూసారో వారి మాటలు వచ్చి వీళ్ళు ఎవరికి చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారు. అయితే వారి మాటలు వీరి దృష్టికి, ఎవరి దృష్టికి? అపోస్తుల దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అపోస్తులు నమ్మరా? మేము చూసొచ్చాం ప్రభునని ఇంట్లో వాళ్ళు చెబుతుంటేనే నమ్మలేదు. అపోస్తులు నమ్మలేదు, ఇంకెవరు నమ్మలేదు? అక్కడున్న స్త్రీలు కూడా మొట్టమొదటిగా నమ్మలేదండి, ఎవ్వరూ నమ్మలేదండి. నిజంగానండి, నమ్మకపోగా యేసు ప్రభు గారు నిజంగా ఆ రోజు ఎంత బాధపడి ఉంటారో ఈరోజు నేను అంటంట. ఓకే, మనం అనుకున్నట్టుగా పునరుద్ధాన దినాన్న యేసుక్రీస్తు వారు ఎంత ఏడ్చుంటారో, ఎంత బాధపడి ఉంటారో. మనమైతే జైలు పలుకుతున్నాం, ప్రపంచ క్రైస్తవం అంతా ఓకే మంచిది. యేసు ప్రభు గారు మృత్యువుని గెలవటమే ఈరోజు మనం సమాధిని గెలటకు ఒక మార్గాన్ని చూపించారు ఆయన. ఆయనే ఒకవేళ మరణాన్ని గెలవకపోతే ఈరోజు మన నమ్మకానికి, మన భక్తికి అసలు ఆధారమే లేదు. ఆయన శిలువలోంచి లెగటమే మన భక్తికి, మన క్రైస్తవునికి ఒక ఆధారం, ఒక మార్గం. ఓకే, ఏదేమైనా మరణాన్ని గెలిచారు. కానీ ఒకసారి మీరు ఎప్పుడైనా చదువుకోండి, లూకాసు వార్త 24వ అధ్యాయం అంతా చదివితే పునరుద్ధాన దినాన్న ఆదివారాన్ని ఏం జరిగిందో స్టార్టింగ్ పిన్ టు పిన్ పాయింట్ చెప్తాడండి. ఇందులో యేసు ప్రభు గారు ఇంకా వెళ్ళిపోతారో, శిష్యులు నమ్మరు. అప్పుడు త్రోవను వెళ్తుంటే ఒకరు పొద్దున్నే యేసు ప్రభు గారు వాళ్ళతో ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసి మంచి చెడ్డ మాట్లాడుతూ ఏం జరిగిందంటే, ఇలా పలానా రోజు మన శుక్రవారం యేసు ప్రభు గారిని సిలువేస్తారు అని ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే, ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నాయి కదా, మోషే గ్రంథంలో రాసి ఉంది కదా, అంతా యేసు ప్రభు గారు బోధ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బోధ చేస్తుంటే ఎన్ని సంగతులు నీకెలా తెలుసు అంటే నాకు తెలుసు అని చెప్తారు. మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే సాయంకాలం అయిపోద్ది, నువ్వు మా ఇంటికి రా, సాయంకాలం అయిపోతుంది, నీకు దూరలో ఏమి వెళ్తారు, రండి మా ఇంటికి. యేసు ప్రభు గారు అనుకోరాళ్ళు, మా ఇంటికి రండి అంటే అప్పుడు రొట్టె విరుస్తారు. రొట్టె విరిచి ఆకలి వేస్తుంటే అన్నం తిన్నప్పుడు రొట్టె విరిచిన వెంటనే అప్పుడు వాళ్ళకి బోధ కలుగుతుంది. బోధ కలిగారే, మనం ఎందుకు మన పక్కనున్న అతన్ని యేసుక్రీస్తు వారు మనం అనుకోలేకపోయాం, ఆయన తిరిగి లేచి ఇంతవరకు మనతో ప్రయాణించి మన హృదయం ఎందుకు ఆయన మన గురించి మనకు బోధ చేయలేకపోయింది, మనం ఇంతలా ముందుబారిపోయామంటే అనుకున్న క్షణంలోనే అదృశ్యమైపోతారు. ఆయన క్లియర్గా ఉంది ఇక్కడ, అదృశ్యమైపోతారు. ఇదంతా నేను చెప్పట్లేదు ఎందుకంటే సమయం లేదు మనకి. అదృశ్యమైపోతారు. అదృశ్యమైపోయిన తర్వాత వాళ్ళు చాలా భయపడి వెంటనే దేవుడి గురించే, యేసుక్రీస్తు వారి గురించే మాట్లాడుకుంటూ ఉంటారండి. కరెక్టేనా? మాట్లాడుకుంటూ ఉంటున్న సమయంలో చూడండి 37వ వచనం.
అయితే ఇప్పుడు 36 కని చదువుదాం. వారు ఇలాగు మాట్లాడుచుండగా, అంటే దేవుడి గురించి మాట్లాడుకుంటారు అప్పుడు. మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవునుగా కాని వారితో అని ఏమన్నారంట? ముందు మాయమైపోయారు, సాయంకాలం అన్న తినది మాయమైపోయారు. మళ్ళీ శిష్యులు వీళ్ళందరూ కూర్చుని చక్కగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆదివారం కదా, అరే నిజంగా పొద్దున్న మన మర్యాద కూడా కనపడ్డారో, ఇదిగో ఇప్పుడేమో మీకు కనపడ్డారో, నిజంగా యేసుప్రభు గారు లేచారు అని ఆనందపడుతూ ఉంటారండి. సరే నా పిల్లలు ఆనందపడుతున్నారో, నమ్మారేమో, నేను లేచాను నిజంగా నమ్మారేమో అని యేసుప్రభు గారు వెంటనే మళ్ళీ ప్రత్యక్షమైపోయారు వాళ్ళ మాటలు విని. చూడండి అప్పుడు ఏం జరిగిందో చూడండి, 37వ వచనం. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము అంట, ఏంటంట, యేసుక్రీస్తు వారిని ఏమనుకున్నారంట? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే ఆయన ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఆ 12 మంది శిష్యులు అప్పుడున్న ప్రాంతం వారు ఏమనుకున్నారంట? భూతం వచ్చేసిందని భయపడ్డారంటండి. భూతం వచ్చిందని భయపడ్డారు. మనోళ్ళేమో పండగ చేసుకుంటున్నారు. ఆ రోజు ఏమైనా ఆనందపడినట్టు ఉందా యేసుప్రభు గారి దినాల్లో? భూతము తమకు కనపడనని తలంచిరి. అప్పుడు ఆయన వారి ఎదుట కలవరపడుచున్నారు ఎందుకు? మీ హృదయములలో సందేహం పుట్టనేలా? నిజంగానండి, యేసుప్రభు గారు ఏమో దైవమయ్యి ఆయన ముందు వాళ్ళ ముందు ప్రత్యక్షమైతే శిష్యులు, ఆయనతో పాటు తిరిగిన శిష్యులు, 3వ రోజు తిరిగి లేస్తాను రా, నేను చనిపోతాను, 3వ రోజు తిరిగి లేస్తాను, ఆయన ఉన్నంత కాలము ఇన్ని మాటలు చెప్పాడండి. ఆయన ఇన్ని మాటలు చెప్పిన ఆ రోజు శిష్యులే దైవాన్ని దెయ్యమని పిలిచారు. దైవాన్ని దెయ్యమని, భూతమని భయపడ్డారు, కలవరపడ్డారు. నిజంగా ఆ రోజు యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. మరణాన్ని గెలిచాననేటువంటి ఒక ఆనందానికన్నా నన్ను భూతం అనుకుంటున్నారేంట్రా, నన్ను ఇలా అనుకుంటున్నారేంటి, ఒక ఆత్మ అనుకుంటున్నారేంట్రా, ఒరే నేను ఆత్మను కాదు, ఇదిగో నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, నా తల చూడండి, నా అన్నీ చూడండి, నేనే భూతాన్ని కాదు, భూతానికి మాంసం ఉండదు, రక్తం ఉండదు, ఇదిగో నా చేతులు చూడండి, సిలువేసిన మేకులు, ఇవన్నీ చూడండి అన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఇంత చూపించుకోవాల్సినంత అవసరం ఏంది చెప్పండి? ఆ రోజు ఏమైనా యేసుక్రీస్తు వారు ఆనందపడినట్టుగా కనపడుతుందా, బాధపడినట్టుగా కనపడుతుంది? ఈ మాటలను బట్టి మనల్నే ఒక రౌడీగా అని అంటేనే బాధపడిపోతాం, రాక్షసురో బాబు అని అంటే బాధపడిపోతాం. మరి మనం నిజంగా రాక్షసులమే కావచ్చు, ఆ పోలికలు ఉంటాయి కనుక నిజంగా రౌడీలాగానే బిహేవ్ చేయొచ్చు, నీచంగా మాట్లాడతాం కనుక. దైవాన్ని అట్టుకుని భూతం అంటే ఆయన ఎంత బాధపడతారు, చాలా బాధపడతారండి. ఆ రోజే లేని ఆనందం ఆయనకి ఈరోజు మనల్ని బట్టి ఆనందం ఏమైనా వస్తుందంటారా? హ్యాపీగా ఉంటారా? పోన్లే ఈనాడు క్రైస్తవం అంతా నమ్మింది నన్ను, నేను తిరిగి లేచానని ఆయన ఏమైనా ఆనందం ఉంచుతామంటారా? నేనన్నాను, ఆయన నమ్మటం, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, నువ్వు కాదు నమ్మటం, 500 కోట్ల మంది కూడా నమ్ముతారు. యేసుప్రభు గారు, ఆయన నమ్ముకున్న యేసుప్రభు గారు దేవుడు తిరిగి లేచాడంట, వాళ్ళకు పరలోకం ఉందంట. ఇది వాళ్ళకి తెలదేంటి? వాళ్ళకి తెలుసా లేదా? వాళ్ళకు కూడా తెలుసు, మనకే కాదు. కానీ వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇంకా వాళ్ళు ఏం చూస్తున్నారో మనం అదే చూస్తాం, వాళ్ళు ఏం మాట్లాడతారో మనం అదే మాట్లాడతాం, వాళ్ళు ఏం ఆలోచిస్తారో మనం అది ఆలోచిస్తాం. వాళ్ళు అంచే ఫోన్తో లోక సంబంధంగా ఉంటారో మనము లోక సంబంధంగా ఫోన్తోనే ఉంటాం. వాళ్ళకి మనకి తేడా ఏం లేదు. వాళ్ళకి దేవుడు లేచాడని నమ్ముతున్నారు, మనము నమ్ముతున్నాం, తేడా ఏమీ లేదు. క్రీస్తు లక్షణాలు మనలో లేవు. నిజంగానండి, ఆ రోజు ఆయన భూతం అన్నప్పుడు ఆయన ఎలా నిరూపించుకుంటూ చూడరే, మీ హృదయం ఏంటో ఇలాగైపోయింది, నమ్మలేకపోతున్నారేంటని ప్రశ్నలు ఇస్తూ మాట అన్నాడండి ఆయన. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నన్ను పట్టుకోండిరా, నా పాదాలు చూడండి, నా చేతులు చూడండి, నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి అని ఎందుకు చెప్తున్నాడండి ఇలాగా? నన్ను పట్టుకు చూడండి అని అంత రుజువు నిరూపించుకోవాలి అవసరం ఏంటి ఆయనకి? కర్ర ఇచ్చుకుని బెత్తం ఇచ్చుకుని చెప్పే పరిస్థితి అయింది. తిరిగి లేచిన తర్వాత, తిరిగి లెక్క ముందు అలాగే బ్రతిమాలుకున్నాడు, తిరిగి లేచిన తర్వాత కూడా బ్రతిమాలుకుంటున్నాడు. నమ్మారు వాళ్ళు? డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు కనపడితేనే భూతం అన్నారండి. ఎవ్వరూ నమ్మలేదండి ఆ రోజు, ఎవ్వరూ నమ్మలేదు. చూడండి ఆయన ఏమన్నారో 39, నా చేతులు నా పాదములు చూడుము, నన్ను పట్టుకుని చూడుము, నాకున్నట్టుగా మీరు చూచుచున్న
ఎముకలను మాంసములను భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా. ఏంటంటే దౌర్భాగ్యం. ఒరే నన్ను చూడండి, ఇంకా నన్ను చూడండి, నా చేతులు పట్టుకోండి, కాలు పట్టుకోండి, నా ఒకసారి నన్ను చూడండి అని చెబుతున్నా ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుతున్నారండి. ఇంకా నమ్ముతున్నారా? నమ్మట్లేదండి. యేసుక్రీస్తు వారిని ఆ రోజే నమ్మని స్థితిలోకి ప్రపంచ క్రైస్తవం వెళ్ళిపోతే ఈనాడు యేసుక్రీస్తుని నమ్మామనుకున్నాం. నమ్మటం అంటే ఏంటి చెప్పండి అసలు? యేసుక్రీస్తుని నమ్మటం అంటే ఏంటి? నమ్మటం అంటే ఏంటి తెలుసండి? దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవటమే దేవుణ్ణి నమ్మటం. దేవుడు యేసుప్రభు గారు చాలా నమ్మకాలు పెట్టుకున్నారు వీళ్ళ మీద, కానీ కాపాడుకున్నారా? ఆ రోజుకైతే కాపాడుకోలేదు. కానీ ఇంకయూ నమ్మక అసలు ఎంత బాధపడుతున్నారు చెప్పండి. ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుతున్నారంట. ఈరోజు మనం నమ్మామనుకుంటున్నాం. ఏం నమ్మాం? మన కళ్ళు నమ్మినయా? మన నోరు నమ్మిందా? నోరు నమ్మితే నువ్వు నోరుతో ఏం మాట్లాడవు. కళ్ళు నిజంగా ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను చెడు చూడకూడదనే నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నేను కాపాడుకోవాలి. ఎందుకంటే నేను చెడు చూడకోకుండా ఉండటాకే నా ప్రభువు నా కోసం మరణించాడు. నేను చెడు మాట్లాడకుండా ఉండటాకే నా ప్రభువు నా కోసం మరణించి తిరిగి లేచాడు. నేను చెడు హృదయం ఆలోచించుకోకుండా ఉండటాకే నా ప్రభువు నా కోసం తిరిగి లేచాడు. నేను పరిశుద్ధుడిగా బ్రతుకుతానని నమ్మకం ఆయనకు ఉంది కనుకనే నా కోసం ఆయన తిరిగి లేచాడు, నన్ను లేపుతాన్నాడు కనుక నేను కూడా ఇలాంటి తప్పు చేయకూడదు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవటమే దేవుణ్ణి నమ్మటమండి. ఈరోజు ఏ విషయంలో ఏ అవయవం దేవుణ్ణి నమ్మింది? ఏ అవయవం నమ్మింది ఈరోజు క్రైస్తవులకి? పండగ చేసుకోవడం, పండగ వాతావరణం వెళ్ళటం మంచిదే, ఓకే. నీ ఆనందాన్ని సమాజానికి చూపించు, ఓకే. నీ హృదయంలో కూడా ఆనందించు, తప్పులేదు. కానీ నీ ఆత్మ ఆనందిస్తుందా? నేను అన్నాను అది. నీ ఆత్మ పాపంతో నిండిపోయినప్పుడు యేసుప్రభు గారు లెగిస్తే దేనికి ఉపయోగం, లేకపోతే దేనికి ఉపయోగం? యేసుప్రభు గారు లెగిచారు కరెక్టే, నీకు ఉపయోగం ఏంటి? నీ కళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? ఆత్మీయ నేత్రాలు కలుగుతాయి నీకు? ఆత్మీయ మెత్తన హృదయం వస్తుందా? ఆత్మీయ దేహం రక్షణ అనే వస్త్రం వస్తుందా? ఏముందని? ఆయన లెగిస్తే ఆయనకి ఆనందం, నువ్వు లేకపోతే నీ కర్మ. నువ్వు లెగాలనే ఆయన లెగిసి చూపించాడు. ఇలా బ్రతికితే నువ్వు కూడా లెగిస్తావు నాన్న అని చెప్పాడండి దేవుడు. నిజంగా ఎవ్వరూ నమ్మలేదండి. ఇన్ని చెప్పుతున్నా, రుజువులు చూపిస్తున్నా ఇంకానూ నమ్మక. ఎంత బాధ అండి ఆ రోజు యేసుక్రీస్తు వారికి. ఈరోజు మనందరం ఒక వాతావరణంలోకి వెళ్ళిపోయాం, పండగ వాతావరణం ఒక మంచిది. కానీ దయచేసి ఆ రోజు యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉంది? నిజంగా ఎవరు నమ్మారు చెప్పండి ఒకసారి. ఎవరైనా నమ్మినట్టుగా మీకు ఏమైనా ఐడియా ఉంది? ఇంకా శిష్యులు నమ్మలేదు, స్త్రీలు నమ్మలేదు, ఇంకెవరు నమ్మారు? ఓకే, కరెక్టే. శాస్త్రులు, పరిసయ్యులు నమ్మారు. ఏమనంటారంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి, మొదటి రోజే శుక్రవారమే ఆ రాజు దగ్గరికి వెళ్ళి అంటారు. మత్తయి సువార్తలు ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్త 27:63 ఉంటుందండి. ఏమనంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు వాళ్ళు. 27:63 మత్తయి సువార్త. ఏమనంటారంటే ఆ వంచకుడు సజీవుడుగా ఉన్న దినాలలో 3వ రోజు తిరిగి లేస్తాడని చెప్పిన మాట ఎవరికి జ్ఞాపకం ఉందంట? శాస్త్రులకి, పరిసయ్యులకి జ్ఞాపకం ఉంది. 24 గంటలు చెబుతున్న శిష్యులకు జ్ఞాపకం లేదు, ప్రపంచ క్రైస్తవానికి జ్ఞాపకం లేదు, మరియమ్మగా సమాధి దగ్గరికి వెళ్ళిన తల్లికి, ఆ స్త్రీలకి జ్ఞాపకం లేదు. కానీ ఎవరికి జ్ఞాపకం ఉంది? దేవుడికి ఎప్పుడు చంపాలా అని ఎదురు చూసిన శాస్త్రులు, పరిసయ్యులకి జ్ఞాపకం ఉంది. ఆ వంచకుడు సజీవుడే అంటే బ్రతుకున్న దినాలలో 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉందరాజా. అందుకే కొంతమంది భటుల్ని ఆ సమాధి దగ్గర కాపలా పెట్టని అడిగారండి. నేను అన్నాను ఓకే, వాళ్ళ జ్ఞాపకం ఉంది, వాళ్ళ జీవితంలో తిరిగి లేస్తాడని జ్ఞాపకం ఉన్నందుకు, నమ్మినందుకు వాళ్ళ జీవితాలకు ఉపయోగం ఉందా? నా ప్రశ్న. లేదు. ఇప్పుడు నేను అన్నాను, మనకు కూడా తిరిగి లేచాడని మనకు తెలిసింది, మన జీవితాలకు ఏమైనా ఉపయోగం ఉందా? లేకుండా ఉండకూడదు. మన శాస్త్రుల పరిచయాలు కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన పిల్లలం మనం. మనకు ఒక ఆధారం ఉంది. యేసుప్రభు లేచారు, నేను కూడా
లెగుస్తాను అదే దారిలో ఉంటే, అదే మార్గంలో ఉంటే. వాళ్ళకి నమ్మలేదు, వాళ్ళ నమ్మకం గుడ్డి నమ్మకం, కానీ మన నిజమైన నమ్మకం. కానీ నేను అన్నాను, ఈరోజు ప్రపంచ క్రైస్తవం నమ్ముతుంది తప్ప ఆ నమ్మకానికి సంబంధించిన జీవిత విధానాన్ని జీవించలేకపోతున్నారు. కానీ నేనన్నాను, దయచేసి మన సంఘం అలా ఉండకూడదు. నా ప్రభువు లెగిచాడు, నేను నమ్ముతున్నాను, నేను కూడా నా ప్రభువులాగా బ్రతికితే నేను కూడా లెగిస్తాను అనేటువంటి ఒక నమ్మకం మనందరికీ కలగాలండి, మనందరికీ కలగాలి. దయచేసి వాళ్ళకలా మనం ఉండకూడదు. నిజంగా నేను ఒక విషయం చెప్తాను, పునరుద్ధానం మనకి కలగాలి అని అంటే మనం ఏం చేయాలి చూడండి ఒకసారి. పునరుద్ధానం మనకు కలగాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. లోకాసు వార్త 20వ అధ్యాయము, లోకాసు వార్త. పునరుద్ధానం మనకు కలగాలి అని ఎవరైనా ఆశపడుతున్నారు ఇక్కడ? నేను కూడా చనిపోయిన తర్వాత లెగాలి అని ఆశపడుతున్నారా? ఓకే, ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. లోకాసు వార్త 20వ అధ్యాయము 35 కాడి నుంచి చూద్దాం. పరమున మృతుల పునరుద్ధానమును, అంటే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో లెగాలని, పరలోక రాజ్యంలో కనపడాలని ఆశపడుతున్న వారు పొందుటకు, అంటే ఆ అవకాశం పరలోక రాజ్యంలో మృతుల పునరుద్ధానం, ఇక్కడ మృత్యువుని గెలిచి పరలోక రాజ్యంలో జీవించాలని ఆశపడుతున్న వారికి పొందుకొనుటకు యోగ్యులని చాలు ఎంచబడిన వారు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? పై సందర్భం అంతా ఏంటంటే, ఒక మాట ఉంటుందండి, ఒక స్త్రీ ఒక 7గురికి భార్య అయింది, మరి పునరుద్ధాన దినాన్న ఈవిడికి ఎవరికి భార్య అనే సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. పెండ్లు చేసుకున్నారు, పెండ్లు గీయబడరు. ఇక పునరుద్ధానం కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే అర్హత కావాలి, యోగ్యత కావాలి. యోగ్యత అంటే ఒక అర్హత కావాలి. పునరుద్ధానం కావాలంటే నీకు ఏంటో యోగ్యత చెబుతున్నాడు చూడండి. దేవదూత సమానులను కాదు, 36 వచనం, వారు పునరుద్ధానములో పాలివారై ఉండి, అంటే పునరుద్ధానములను పాలివారై ఉండాలంటే పునరుద్ధానం లెగాలి అంటే యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో ఆయన జీవితంలో నీకు పాలు పంపులు కావాలి. ఆయన చూపుల్లో, మాటల్లో, వినికిడిలో, హృదయాంతరంగాల్లో ఆయన చూపించిన ప్రేమ, దయా, జాలి, కరుణ, కటాక్షలో నీకు పాలు పంపులు కావాలంట. నీకు పునరుద్ధానం కావాలంటే ఏంటంట? ఈ క్రీస్తు జీవితంలో నీకు పాలు పంపులు కావాలని చెబుతూ, దేవదూత సమానులను దేవుని కుమారులై యుందురు. దేవుని కుమారులై, యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని కుమారుడు. అంటే అలాంటి కుమారుని లక్షణాలు కలిగి పోలిక ఉండాలంట. చూడండి, దేవుని కుమారులై యుందురు గనుక వారికను చావా నేరరు. చనిపోరంటండి మనం. దేవుడు చెప్తున్నాడు, నాన్న మీ శరీర మరణం గురించి మీరు భయపడకండి, క్రీస్తు పునరుద్ధానములో మీరు పాలు పంచుకున్నారంటే, ఆయనకిలాగా మీరు పాలు పంచుకున్నారంటే మీకు మరణం కాదు, ఒక నిద్ర. క్రైస్తవుడు భక్తుడు మరణం ఎలాంటిదంటే, దేవుడు దాన్ని ఎలా పోల్చాడు? నిద్రతో పోల్చాడు. చెప్పాను మీకు, నిద్రతో పోల్చాడు. నిద్రపోయిన లెగిస్తాడు, మీరు చావరు అన్నాడు. ఇప్పుడు నేను అన్నాను ఇక్కడ, ఇది మరణానికి సంబంధించింది యోగ్యత కావాలంట. యోగ్యత ఏంటంటే మరణాన్ని తప్పించుకోవటానికి ట్రైనింగ్ ఇది. ఏంటది? ఇప్పుడు క్రైస్తవ జీవితం ఏంటంట? పునరుద్ధానం కావాలంటే ట్రైనింగ్ అన్నాడు కదా, యోగ్యత అన్నాడు. ఏంటో ట్రైనింగ్ అని మనకు అర్థం అవ్వాలంటే, ఉదాహరణకి మీకు ఒక విషయం లోకంలో జరుగుతూనే చెప్తాను. మరణాన్ని తప్పించుకోవటానికి ట్రైనింగ్ చేస్తారండి ఒకరు. ఎవరో ఇప్పుడు విద్యారంగం ఉంది, విద్యారంగం చదువుకోవటానికి ట్రైనింగ్. అది మెడికల్ ఉంది, చదువుకోవటానికి. ఇలా ఏ రంగాలు ఉన్నా అన్నీ బ్రతకటాకే. కానీ ఒక రంగం ఉంటుంది, అది మరణాన్ని తప్పించుకోవటానికి ట్రైనింగ్ చేస్తుంటారు. వాళ్ళు మరణాన్ని తప్పించుకోవటానికి. మీరు కూడా పునరుద్ధానంలో మరణాన్ని గెలవడంలో మీకు అర్హత కావాలన్నాడు. ఓకే, ఈ అర్హత కన్నా మనం లోక అర్హతను చూస్తే
ఆర్మీ వాళ్ళు కూడా మిలిటరీ ట్రైనింగ్లు కూడా మరణాన్ని జయించడానికే చూస్తారు, మరణాన్ని నెగ్గడానికి. ఎలాగంటే చూడండి ఒకసారి ట్రైనింగ్. వాళ్ళు ప్రతిరోజు 3-4 గంటలకల్లా లెగిసిపోవాలి, లెగాలి. లెగిసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మరణాన్ని తప్పించుడు. ఓకే, నువ్వు యుద్ధంలోకి వెళ్ళి ఒక మంచు కొండలో యుద్ధం జరుగుతుంది. ఆ మంచు కొండలో నీ శరీరం తట్టుకుని నువ్వు చనిపోకుండా మృత్యువుని గెలాలంటే ఇప్పుడు ఐస్ గడ్డలు వేస్తారు, డ్రమ్ము నిండా ఒక ఒంట్లో ఐస్తో నింపేస్తారు. ఐస్తో నింపేసి అందులో పడతారండి. కొన్ని గంటలు పడతారు, 24 గంటలు కూడా పడతారండి. పడతారండి మిలిటరీ ట్రైనింగ్ చూడండి యూట్యూబ్లో. 24 గంటలు కొన్ని గంటలు అలా ట్రైనింగ్ ఆ ఐస్కి అలవాటు అయిపోతుంది. ఏదో ఒకసారి పడితే కాదు, అలా కొన్ని రోజులు పడేస్తూనే ఉంటే ఈ బాడీ ఇంకా ఐస్ తగులుతున్న మరణాన్ని రానివ్వకుండా చూస్తుంది. ఎందుకని కొంచెంగా అలవాటు చేసుకుంటే ట్రైనింగ్లో. ఓకే, మళ్ళీ నీటిలో యుద్ధం చేయవలసి వస్తుంది, ఒక సముద్రంలో యుద్ధం చేయవలసి వస్తుంది. నువ్వు నీ మరణాన్ని గెలవాలి. నువ్వు మరణాన్ని గెలవాలంటే ముందు నీటిలో నువ్వు కొన్ని గంటలు లేదా కొన్ని నిమిషాలు, ఇంత సమయము నువ్వు నీటిలో స్టార్టింగ్ పీరియడ్ నుంచే కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఏమీ లేకుండా కింద దించేస్తారు. ఒక రాడు గట్టో లేదా 5 గట్టో కింద దించేస్తే ఆడు ఊపిరి ఆపుకోవాలి 5 నిమిషాల వరకు. అలాగా ప్రతిరోజు ట్రైనింగ్ అవుతాడు. ఈ ట్రైనింగ్ ఏం కనపడుతుంది వీడికి? మరణాన్ని జయించే ట్రైనింగ్ ఇది, అవునా కదా? మరణాన్ని జయించే ట్రైనింగ్. ఇలాగా ఓకే, నీటిలో అయితే నడిచేసాం, మంచు కొండలు అయితే నడిచేసాం, ఇంకెందులో నడిపిస్తారు తెలుసండి? మట్టి ఊపు ఉంటారు కదా, ఊపు ఆ ఊపులో పడేస్తారు. ఊపులో పడేసేసి ఊపులో ట్రైనింగ్ బయటకు రావాలడు. మట్టి బురదల నుంచి మునిగిపోయి, నీళ్ళైతే కొంచెం తాగొచ్చు, మట్టి బురదలో మునిగిపోయి చిన్న తూములు ఉంటాయండి, తూములు. ఆ తూముల నిండా మట్టి పూచేస్తారు, మట్టి అంతా కప్పేస్తారు. ఆ మట్టిలో నుంచి ఊపులో నుంచి అంత గొట్టంలో నుంచి రావాలి. మళ్ళీ చచ్చిపోతాడు. ట్రైనింగ్ అంతే అలా ఉంటుంది. ముందు రాత పత్రికలో ఉంటాయి. అసలు ఎంత కష్టం చెప్పండి. ఇవన్నీ జయించి వచ్చినోడికే గమనించి అక్కడ బార్డర్లో పంపుతారు. అప్పుడు శత్రువుని ఎలా కాల్చాలో నేర్పుతారు, మృత్యువుని ఎలా జయించాలో ఇక ట్రైనింగ్ అయింది. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఏది లేకుండా పొరపాటు సముద్రంలో పడ్డాడు, ఎవడో చంపకుండా చచ్చిపోతాడు. ఎవడో చంపాలా? 1 నిమిషం నీటిలో మునిగాడు చచ్చిపోతాడు. ఎందుకని? మృత్యువుని జయించే ట్రైనింగ్ ఇది తీసుకోలేదు కనుక నీటిలో పడి చచ్చిపోతాడు. మంచు కొండలో యుద్ధం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ లేకుండా లంచమిచ్చి అక్కడికి వెళ్ళాడు, ఐస్కి బిగిసిపోతాడు. ఎవడో చంపక్కర్లుతాడు, చంపాలా? ఆడికాడే బిగిసిపోయి చచ్చిపోతాడు. ఇలా ఎవడో చంపక్కర్లేదు. ఓకే, అడవిలో బురదలో వచ్చింది యుద్ధం, ఇక్కడ ట్రైనింగ్ అయ్యాడు కనుక అక్కడ 10 నిమిషాలైన బురదలో ఊపిరి బిగించుకుంటాడు. శత్రువులు వెళ్ళిపోతారు, పైకి లాగలుగుతాడు, చంపేయగలడు. అంటే 2 రకాల శత్రువులు చంపడం నేర్చుకున్నాడు. వీడు ప్రాణాన్ని జయించడం, మరణాన్ని జయించడం కూడా ఇది ఆర్మీది. మన యుద్ధం కూడా అలాంటి చెప్పండి. మరణాన్ని జయించాలంటే నువ్వు ఎన్ని జయించాలి? ఇక్కడ చూపుల్ని జయించాలి, మాటలు. ఆర్మీ కన్నా కష్టమా చూపులు జయించడం? ఆర్మీ కన్నా మాటలు జయించడం కష్టమా? ఆర్మీ కన్నా ఆలోచనలు జయించడం కష్టమా? హృదయాంతరంగాన్ని కాపాడుకోవడం కష్టమా? ఎవరి కష్టం చెప్పండి. మరణాన్ని గెలవాలి, మరణం నా దగ్గర రాకుండా విజయం సాధించాలి అనుకున్న వాళ్ళే ఎంత కష్టపడి ఏంటి ఆ పోస్టులకు మళ్ళీ లైన్లేంటి బాబు. మీరు హైదరాబాద్లో చూడలేదు, కానీ నేను ఆ ఏరియాలో ఉన్నాను, మిలిటరీ ఏరియాలో ఉన్నాను నేను. ఆ పోస్టులకు వేల మంది అండి, తెల్లారుజాములు కాదు, 1 గంట నుంచి ఆ లైన్లో ఎవరి పోస్టు ఉంటే అడిగే ఉద్యోగం. ఎంతమంది లైన్లు ఉంటే 10 పోస్టులు ఉంటే వేల మంది ఉంటారు. ఆ 10 మందికి ఎత్తారు. హైట్ చూస్తారు, బాడీ చూస్తారు, ఫిట్నెస్ చూస్తారు, అన్ని చూస్తారు. అన్ని ఉంటే చచ్చిపోవడానికి ట్రైనింగ్ ఇడు. ఏంటండి అది? మనం బ్రతకటానికి ట్రైనింగ్ అంటే ఎవరు రాడానికి? బ్రతకటానికి ఆదివారం, బ్రతకటానికి ట్రైనింగ్ ఇది. ఫ్యాన్ కింద కూర్చుని చక్కగా ఏసీ వేస్తున్నారు. మళ్ళీ పైగా మనం చెప్పడానికి వింటారు తప్ప ట్రైనింగ్ చేయరు. ఆర్మీ వాళ్ళు అలా కాదండి. వాళ్ళకు గురు పెట్టుకున్నారు, చావాలి లేదా శత్రువుని చంపాలి, దేశం కోసం చావాలి లేదా దేశం కోసం వాడిని చంపాలి. మనం కూడా అంతే. నా ప్రభువు కోసం అనేక మందిని బ్రతికించడానికి శత్రువుని చంపాలి, లేదా నా రాజ్యం కోసం, నా పరలోకం కోసం నేను, నా ప్రభు కోసం నేను చావాలి. ఇలాంటి దాంట్లో యోగ్యత కావాలి అన్నాడండి. యోగ్యత నిజంగా మనకి ఆర్మీ అంత కష్టం అక్కర్లేదండి. ఎంత కష్టం, ఎంత సింపుల్ ఇచ్చారు తెలుసా? ఈ పునరుద్ధాన పాలకులు కావాలంటే చూడండి ఒకసారి. లోక సువార్త
14 అధ్యాయం చూడండి. మనం ఇంత కష్టపడక్కర్లేదండి. లోకాసు వార్త 14 అధ్యాయం 13 వచనం. ఏంటి మనం పునరుద్ధానం నెగ్గటానికి అన్నీ చేస్తున్నామా లేదా? ఏంటి ప్రార్థన చేస్తామా లేదా? పాటలు పాడతాం. నీకు పునరుద్ధానం రావటానికి, మనకు పునరుద్ధానం రావటానికి పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం. ఓకే, ఎంతో కొంత మనకు అనుకున్నంతగా పాల్గొనిస్తాం. దేవుడి సేవలో ఏదో విధంగా పాల్పంచుకుంటాం. ఓకే, చెడు మాట్లాడం, చెడు వినం, ఎవరిని ద్వేషించం, ఏమి చేయం. పునరుద్ధానం వచ్చేద్దా? ఏదో ఒకటి పెండింగ్ ఉండిపోయింది ప్రపంచ క్రైస్తవుని. ఓకే, ఇవన్నీ చేస్తున్నారు, చేయట్లేదని అన్నాం. నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. పునరుద్ధానం వచ్చేద్దా అంటే ఒకటి పెండింగ్ ఉండిపోయింది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక యవనస్తుడు వచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ తల్లిదండ్రులు గౌరవించు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు. ఆయన అంటాడు యవనస్తుడు, నాకు అన్ని సంపూర్ణంగా నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాను ప్రభువా అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నీకు ఒక్కట కొదువుగా ఉంది, ఒక్కటే అంటే ఒకటి కూడా కొదువు ఉండకూడదు. అర్థమైంది ఆయన మాటల్లో. ఇప్పుడు ప్రపంచ క్రైస్తవుని కూడా ఒకటి కొదువు ఉంది. ఒకవేళ పునరుద్ధానం వెళ్ళిపోవడం సిద్ధపడితే అన్ని కష్టం ఉన్నాయి, ఒకటి చేస్తున్నట్టుగా కనపడలేదు. ఏంటది అని చూస్తే చూడండి, ఇక్కడ ఉంది. ఆ ఒక్కటి దాని గురించి చెప్తున్నాను. అయితే నీవు విందు చేయనప్పుడు ఇదిగోండి, 1 బీదలను, 2 అంగహీనులను, 3 కుంటివారును, 4 గుడ్డివారును పిలువుము. నీకు అసలు ప్రపంచంలో ఏ ఒక్కడో కూడా అన్యజనులు చేయరు, రాజులు చేయరు, దేవుని ఎరగని 500 కోట్ల మంది చేయరు. ఓకే, ఆ చేయరంటే పర్లేదు, దేవుడు చెప్పాడు కదా, క్రైస్తవులు చేయరు కదా. క్రైస్తవుడు కూడా చెయ్యలేనిది ఏంటి అని అంటే భేదమ భేదం. ఎవడు ఉన్నవాడు ఉన్నాడో ఆ దగ్గరికి వెళ్తాడు కోఆర్డినేటర్. అవునా కాదు? ఎవరైతే రక్తం ఉందో అక్కడికి వెళ్తారు, ఎవరైతే బంధం ఉందో అక్కడికి వెళ్తారు, ఎవరైతే మంచి మంచి గిఫ్ట్లు తెస్తారో ఆ దగ్గరికి వెళ్తారు, ఎవరికైతే కట్నాలు వేసారో ఆ దగ్గరికి కట్నాలు లాగేస్తాకి మళ్ళీ ఆ కట్నాలు రావాలి కనుక ఆ దగ్గరికి వెళ్తారు. దూరమైనా కానీ ఇంకా వేరే దూరం అయితే ఫోన్లు చేస్తారు, వాళ్ళకి ఫోన్ పేరు పంపించేస్తారు. ఏ విధంగానైనా ఒక విందు జరుగుతున్నప్పుడు ఎవరెవరు పిలుస్తామంటే వీళ్ళు పిలుస్తాం. దేవుడు చెప్పిన వాళ్ళు పిలిచిన వాళ్ళు ఎవరున్నారు? నీ కంటికి కనపడే వాళ్ళు ఎవరున్నారా? ఓకే, లేరు. చూడండి ఏమన్నాడు దేవుడు, పిలమన్నాడు. 14 నీకు ప్రత్యుపకారము చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతులు, ఎక్కడ చూడండి, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. ఇప్పుడు పునరుద్ధానంలో నీకు పాలుగుంపులు కావాలంటే నీకు కూడా ఏం కొడువైంది? ఒకటి పేదవారి విషయంలో, అంగహీనుల విషయంలో, కుంటివారి విషయంలో, లేదు ఈ పేదవారి విషయంలో ఎవరైతే నీకు తిరిగి పెట్టలేరో వాళ్ళకు నువ్వు పెడితే నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి లెగటాకి నీకు పాలు పంపులు ఉంటాయి. ఆ నీతిమంతులతో సహా, అంటే దేవుడి సేవ చేసిన వాళ్ళతోటి నువ్వు సేవ చేయలేదు కానీ భక్తిగా ఉన్నావు, కానీ ఇలాంటి వాళ్ళని ఆదరించావు. ఆదరించిన తర్వాత ఓకే, నీ మంచి లక్షణాలు చూశాడు, ఆఖరికి ఇది ఒకటి కూడా చేసావు. అప్పుడు నేను దేవుడు చేస్తాడు పునరుద్ధాన దినమందు. చనిపోయిన తర్వాత నీతిమంతులు పరిశుద్ధులు తీసుకెళ్తాడు, నిన్ను చూస్తాడు. నా కూతురు కూడా చేసింది కదా, నా కొడుకు కూడా చేశాడు కదా, అయితే నా కొడుకు కూడా పాలు పంపులు ఉన్నాయి, ఇది ఒకటి చేయలేదు, ఒకటే కదా చేయలేదు అని తీసుకెళ్ళిపోతాడా? అలాగైతే మన యవనస్తుడు ఏమన్నా వేసుకొస్తారు, నువ్వు అన్ని పాటించి కూడా పర్లేదు, ఈ ఒకటి కూడా ఇష్టమైతే చేయి అన్నాడా? నీకు ఒకటి పొదుగుంది పర్లోకం అంటే ఇది చేసి నన్ను వెంబడించాను అంటే బైబిల్లో రాసిన ఏ ఒక్క మాట కూడా పునరుద్ధానానికి మనకి రావాలంటే ఒకటి పొదుగు ఉండాలా, పొదుగు ఉండకూడదా? అందుకే నేను చెప్తున్నానండి, నా బాధ ఏంటి తెలుసా? మనం కూడా ఒక మందిరం కట్టుకుని వెనకాల చిన్న హాల్ కట్టుకుని అడుక్కుని వాళ్ళు పేదవారిని ఎవరినో తీసుకొచ్చి చూడాలి. మన డబ్బు పెట్టి ఎవడో బయట పెడితే కాదు, మనకున్న దాంట్లో పెట్టి చూస్తే మనకు అందరికీ పరలోక రాజ్యంలో పునరుద్ధాన దినాన్న పాల్గొప్పులు వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నాను? మనకు డబ్బు ఎక్కువైపోయి కాదు, ఇక్కడ చనిపోయిన తర్వాత మనం కూడా లేగాలంటే మనకు మందిరం లేదా ఒక చిన్న స్థలము కట్టుకుని వాళ్ళందరూ చూస్తే తప్ప మనం పరలోకం వెళ్ళాం. ఒకే పాటలు ఉన్నాయి, వాక్యం ఉంది, భక్తి ఉంది, నీతి ఉంది, అన్నీ ఉన్నాయి, లేవని అనట్లేదు. కానీ మరి ఈ పేదవారిని గుడ్డివారిని నేను చూడకపోతే పరిస్థితి ఏంటి? ఓకే, మనం ఇలా పెట్టుకుని చూడలేము, మనం అంత స్తోమత లేదు. కానీ నేను అందుకే చెప్తున్నాను, ఎక్కడ మీకు ఎవరు కనపడినా మీ స్తోమతను బట్టి ఇవ్వండి, అది కూడా లెక్కల్లో వస్తుంది. మనకి పేదవారు కనపడినా, అంగహీనులు కనపడినా, వస్త్రహీనులు కనపడినా,
ఆ రోజుకి మీరు అక్కడ కొనివ్వండి ఎంతో కొంత 100 రూపాయలు 200 లేదా 20 రూపాయలు అడ్డుకోళ్ళు. అందుకే నేను చెప్పేది అదేనండి. మనకు పునరుద్ధాన దినాన్న పాలు పంపులు కావాలంటే మనం ఓ పెట్టి చేయలేము. అందరినీ ఒక హాస్టల్ కింద రోడ్డు మీద కనపడుతున్న చేయండి. దేవుడు మనకు స్తోమత ఇచ్చిన ఆ పిల్లల చేత పరిపూర్ణంగా సేవ చేయించుకోవాలనుకున్నాడా? మనకి దేవుడు స్తోమత ఏ విధంగానే చేయించుకోవాలైనా మనకు అర్హత లేదు. నాకు శక్తి లాగా నేను చేయట్లేదు, కానీ నాదంటూ భూమి మీద దేవుడు నాకు ఏదైనా ఇస్తే వెంటనే దేవుని కోసం పెట్టడానికి నేను సిద్ధకున్నాను. దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, ఇస్తే పెడతాం నిజంగా. ఎందుకంటే మనకు 2 ఎకరాలు ఉన్నాయి, మన బూదిలో పోసుకోవడం తప్ప మనం చనిపోయిన తర్వాత మనకు ఉపయోగపడవు. ఆ 2 ఎకరాలు దేవుడి పేరు నెట్టండి, ఉన్న 1,00,000 రూపాయలు దేవుడి పేరు నెట్టండి, ఉన్న బంగారం దేవుడి పేరు నెట్టండి. పునరుద్ధానం నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి లేపే ఏంటయ్యి? నువ్వు పెట్టిన పెట్టుబడే ఎవరికి? దేవుడి సేవ నిమిత్తం దేవుడి మాటలకి గౌరవించి అనాథ బిడ్డలు వీళ్ళందరినీ పిలుచుని సేవ చేసినాను. ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఏ సంఘం అయినా చేస్తుందా? కొన్ని వేల కోట్లు కలిగిన వాళ్ళు చేయట్లేదు. ఓకే, చిన్న పాపం కొంతమంది సేవకులు చేస్తున్నారు. చాలా మంది అనాథ బిడ్డలు చూడటం, విధవరాలు చూడటం, గుడ్డువారు నిజంగా అన్యజనుడు ఎడుతున్నారండి అనాథ ఆశ్రయాలు. క్రైస్తవుడికి అనాథ ఆశ్రయం పెట్టాడని ఎక్కడ నేనైతే లేదు. అన్యజనులు బోళ్ళ మందిని చూస్తున్నారండి. దేవుడు ప్రేమ ఏంటో తెలియదు, కానీ మానవ ప్రేమ చూపిస్తున్నారు. అన్యజనులకి, పేదవారికి, గుడ్డువారికి గుండు గీసేసి అడుక్కున్న వాళ్ళు కనపడితే ఎవరో అన్యజనులు వచ్చి అక్కడే రోడ్డు మధ్యనే వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కార్లేసి వచ్చి గుండు చేస్తున్నారు. చక్కగా సొబ్బెట్టి స్నానం చేస్తున్నారు, చంటి పిల్లలు స్నానం చేస్తున్నట్టుగా స్నానం చేస్తున్నారు. చక్కటి వస్త్రాలు కొనుక్కొస్తున్నారు, చక్కగా వేస్తున్నారు, గోర్లు కత్తిరుతున్నారు, మీసాలు కట్ చేస్తున్నారు, అన్ని కట్ చేస్తున్నారు. ఒక మంగళుడి కింద పనిచేస్తున్నారు, ఒక తల్లి కింద పనిచేస్తున్నారు, ఒక ఆయా కింద పనిచేస్తున్నారు, ఒక పనివాడి కింద పనిచేసి ఏ బంధువాడికి లేకపోయినా మానవుడు అనేటువంటి ఒక మాటతో ఆ ప్రేమను చూపించి ఆడికి ఏదో చిన్న బడ్డీయో ఏదో పెట్టి ఆడ ఒక బ్రతకడానికి బ్రతుకుదేరు చూపిస్తారు. ఎవరో దేవుడు ప్రేమ ఏంటో తెలియని వాళ్ళు, అన్యజనులైన వారు దేవుడు ప్రేమ చూపిస్తుంటే ఈ రోజు క్రైస్తవులు ఎక్కడ పడితే అక్కడ భజన చేసుకుంటూ కూర్చుని వెళ్ళిపోతున్నారంటే ఇది భక్తి. పునరుద్ధానం తినడం మళ్ళీ అక్కడ లేపేయాలి. దేవుడు ఏం చూసి లేపేస్తాడు? అక్కడ కొంచెమైనా మనకు ఆలోచన. దేవుడు చెప్పింది ఒక మాట లేదు, కానీ నెరవేర్చడం ప్రభువా నేను చనిపోయిన తర్వాత లేపే. ఏంటంటే వాళ్ళు అడగటాకే నోరా దాడి పట్టాది. కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా మనకి. మరి ఏం చేస్తుంది ఈరోజు క్రైస్తవ్యం? ఏం చేయదండి. ఓకే, స్తోమత లేదు, కానీ సమాజంలో నలుగురు కనపడుతున్నాడు, ఒకటి కనపడుతుంది, ఒకడికి చేయి, నీ స్తోమతను బట్టే చేయి. అన్ని అమ్మేసి చేయమనట్లేదు. అలా చేస్తేనే పునరుద్ధానం. నేను అన్నాను, ఇది చేయడం ఈజీగా, మరణాన్ని గెలుచుకెళ్ళటం, మరణాన్ని గెలుచుకెళ్ళటం ఆది కష్టమా? ఎవరు కష్టం? వాళ్ళు మహా కష్టం అండి. 1,00,000 కష్టమైతే మనకు 1% కూడా కష్టం లేదు. దేవుడు కష్టం లేదు చెయ్యండిరా, మీకు పునరుద్ధానం ఇస్తాను, మరణాన్ని మీరు గెలుస్తారని చెప్తాడు. నిజంగా చూడండి, మనలాంటి వాళ్ళ విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడో ఆ ఒక్కొచ్చిన చదువు మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము ముగించుకుందామండి, ఇప్పుడు టైం అయిపోయింది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీవారు బ్రతుకుదురు. ఎంత ఆఫర్ ఇచ్చాడండి దేవుడు. చనిపోయిన ఆయన వారు ఏం చేస్తారంట? బ్రతుకుదురు. ఎంత గొప్ప ఆఫర్ అండి. గొప్ప ఆఫర్ లేదా? అదృష్టవంతులు ఎవడైనా అంటే భూప్రపంచంలో మనమే. చిన్న పని చేస్తే మనకున్న దాంట్లో ఎవరికైనా పెడితే ఆయన అన్నాడు, మృతులైన నీవారు. ఎవరి వారు? వీళ్ళందరూ ఆయన వారైన మనందరం కూడా. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఆయన వారు కాదండి. ఆయన మాటల ప్రకారంగా విని గ్రహించి అనుసరించి నడిచే వాళ్ళే ఆయన వారు. డబ్బు, బంగారం, ఆస్తి, చెదరం, లోక సంపాదన కొట్టుకునేవారు కాదండి. ఓకే, ఇవన్నీ అవసరమే. దేవుడు తర్వాత అవసరం. దేవుడు తర్వాత. నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఇష్టపడకూడదు. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఎంత అదృష్టవంతుడు అండి. నేను అన్నాను, ఎవరికైనా అదృష్టం ఉందా? చనిపోయిన తర్వాత బతికే అదృష్టం. చనిపోతే బ్రతకాలని కొన్ని కోట్లు పెడుతున్నారు హాస్పిటల్కి. దేవుడు అన్నాడు, ఎవరు నాకు రూపాయి పెట్టకుండా మీరు చనిపోయారా, మీరు నా వారిగా బ్రతికారా, మీకు బ్రతుకుంది, నేను బ్రతికిస్తానని చెప్తే ఇంకో మాట అన్నాడు. చూడండి, ఇక్కడ చాలా మంచి మాట అండి. నా వారి శవములు శవాలంట. నా వారి శవములు సజీవులగును. నేను అన్నాను, ఆయన ఎంత బాపించుకుంటూ చూడ పదాల్లో. నా వారి శవములు
పునరుద్ధాన దినాన నేను సజీవులుగా లేపుతాను. ఎవరి శవం అంటది? నా వారి శవం. ఒక్కడు గుర్తుంచుకున్న మాట నేను విన్నాను. మనం భార్య కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, భర్త కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఆస్తుల కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, పిల్లల కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, కుటుంబాల కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బంగారం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ గొప్పతనం కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. దేవుడి కోసం బ్రతికే వాళ్ళు లేరండి. దేవుడి కోసం ఆలోచించే వాళ్ళు లేరండి. ఒకవేళ ఆలోచించినా వీటి తర్వాతే దేవుడు పెట్టేవాళ్ళు ఉన్నారండి. దేవుడు తర్వాతే ఇవన్నీ పెడతారు. కానీ దేవుడు అన్నాడు, వీటి కన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే, నా గురించి ఆలోచించకపోతే, నా దగ్గరికి రావడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే, ఈ ఆలోచనతో నువ్వు మునిగిపోతే నువ్వు నాశనానికి వెళ్ళి నిత్య నరకంలో అగ్నిగుండంలో కాలిపోతావు. నువ్వు నా దానువు, నా వాడువు కాదు, నువ్వు వాడువాడు. నిజంగానే మనమేమో పిల్లల కోసమా, భర్త కోసమా, భార్య కోసమా, ఆస్తుల కోసమా, బంగారం కోసం బతుకుతాం కదా. చనిపోయిన తర్వాత వీళ్ళ కోసం, నా కోసం నా నాన్న బతికాడు కదా, మా కోసం నా అమ్మ బతికింది కదా అనుకుని నా శవము అని అంటారా? అందరూ పాతేస్తారు. పిల్లలు తీసుకెళ్తే వదిలేస్తారు, కుటుంబీకి తీసుకెళ్తే వదిలేస్తారు. చీపురు కట్టెట్టుకెళ్ళామండి, పక్క వాళ్ళు ఎవరైనా బతుకుండగా నా చీపురి అంటారు. ఇవిడి నా చీపురి, నా భర్త అనుకున్నాం ఇంతవరకు. భర్తనే తీసుకుపోతుంటే నా భర్త అనట్లేదు, నా శవం అని కూడా అనట్లేదు. ఆయన్ని తీసుకుపోండి, ఎవరైనా అందరూ ఆయనలే తీసుకుపోండి, ఆయన తీసుకుపోండి. జీవన్ గారిని లేపేయండి అంటారు అక్కడ. శవాన్ని లేపేయండి అంటారు. చనిపోయిన పేరు మారిపోతుంది మనుషులకి. పేరు మారిపోయి మార్చేసే వాళ్ళ కోసం మన జీవితం త్యాగాలు అవసరమా? నిజంగా అన్నారు, నాన్న నీ భార్య కన్నా నన్ను ఎక్కువ ప్రేమించారా, నీ భర్త కన్నా నన్ను ఎక్కువ ప్రేమించారా, నీ పిల్లల కన్నా నన్ను ఎక్కువ ప్రేమించారా, నీ బంగారం కన్నా నన్ను ఎక్కువ ప్రేమించారా, నీ జీవితంలో సరదా తీర్చేదానికన్నా నన్ను ఎక్కువ ప్రేమించారా, నీ ఆరోగ్యం కన్నా నన్ను ఎక్కువ ప్రేమించారా, నిన్ను ఆళ్ళు వదిలేసిన, నీ శవాన్ని నీ ఇంటి వారు తీసుకెళ్ళి వదిలేసిన, నీ శవం నాకు కావాలి. ఏమన్నాడు దేవుడు? నీ శవం నాకు కావాలి, నీ శవాన్ని నేను సజీవంగా లేపుతాను నిన్ను. ఏమన్నాడు దేవుడు? ఇంతకు మించి దేవుడు ఎవరికి కావాలి చెప్పండి? ఎలాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? భూపాంతులో భూతాన్ని పెట్టిన దొరకడండి ఎవరికి. అంత ధైర్యం కలిగించే మాటలండి దేవుడు నమ్ముకుంటే. నిజంగా దేవుడు అనేది అర్థమయ్యి మన బ్రతుకు విలువేటో మనకు తెలిస్తే అసలు ఆ దేవుడిని తప్పక దేన్ని ప్రేమించు. ఆ పరలోకం ఎప్పుడు వెళ్ళిపోతానా, చావు ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తాం. ఎందుకో తెలుసా? నిజంగా అంత గొప్ప మాటలండి. నా శవం కావాలా తండ్రి, నా శవం నా అమ్మకొద్దు, మా నాన్నకొద్దు, ఇంతవరకు నా భార్యకొద్దు, నా పిల్లలకొద్దు, నా శవం నీకు కావాలన్నాడంటే ఎప్పుడంటారో తెలుసా మాట? రామపత్రిక 12:1 తీయొద్దండి. సజీవ యాగంగా మీ శరీరాన్ని సజీవ యాగంగా నాకు సమర్పించండి. బ్రతుకుండగా మన జీవితాన్ని, మన ఆలోచనల్ని, మన కళల్ని, మన ఆశల్ని, అన్ని సమస్తాన్ని ఆయనకు అప్పగిస్తే సజీవంగా మనల్ని చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని, మన శవాన్ని ఊరోజు వదిలేసి పక్కన పాతేసిన మన శవం దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? చూడండి ఏమంటాడు, ఇక్కడ కింద ఉంది, మట్టిలో పడి ఉన్నవారు. మన మట్టిలో పడి ఉన్నామా, మట్టిలో నిలబడున్నామా? మట్టిలో నిలబడున్నాం మనం. మట్టిలో పడిపోయిన ఎవరు? చనిపోయిన వాళ్ళు. ఒకవేళ మనం కూడా పడిపోతాం. చూడండి నాన్న, మీరు కూడా రోజు మట్టిలో పడిపోతారు కదా. మట్టిలో పడిపోయిన వాళ్ళారా, లేగు మేలుకొని ఉత్సాహించండి, ఆనందించండి, సంతోషంగా ఉండండి, గొంతులేయండి అన్నాడు. ఇప్పుడు ఎవరు గొంతు మారడం చెప్పండి? చనిపోయిన వెంటనే సమాధి దగ్గరికి వచ్చి లేదు, మట్టిలో పండుకున్న వారులారా, లేదా మట్టిలో ఉన్నవారులారా మీరు లాగండి అని లేదు, చేయటికి సంతోషించు, ఉల్లాసించు, ఆనందంగా ఉండు అన్నాడు. పునరుద్ధాన దినం మనకుందా లేదా? ఎవరి వారికి? ఆయన వారికి, అందరికీ కాదు. సజీవంగా శరీరాన్ని ఎవరు సమర్పిస్తారో వాళ్ళని సజీవంగా లేపుతాడు. నా శవం. వీళ్ళైతే వదిలేస్తారండి, అమ్మ వదిలేస్తుందండి, నాన్న వదిలేస్తాడండి, భర్త అందరూ వదిలేస్తారండి, భావాన్ని లేక బతకలేనన్నప్పుడు వీడు ముందు వదిలేస్తారండి, అందరూ వదిలేస్తారండి. కానీ చూడండి, బ్రతుకుండగానే మనకు కావాలని కోరుకునేది కాదండి. దినవల్లా చేతులు చెబుతున్నాడు. మనం చనిపోయిన తర్వాత కూడా నాన్న నీ శవాలు నువ్వు అన్నాడు. శవాలు నాకు కావాలి. ఎందుకు తెలుసా? నేను మీకు పునరుద్ధానం ఇస్తాను, సజీవంగా మిమ్మల్ని లేపుతాను రా. మీరు నా కోసం, మీ శరీరం నా కోసం కష్టపడ్డది. మీ బంగారం కోసం, మీ ఆస్తుల కోసం, మీ పిల్లల కోసం, నీ భర్త కోసం,
నీ కోసం నువ్వు బ్రతకలేదురా, నా కోసం బ్రతికావు, అందుకు నీ శవం నాకు కావాలి, నీ ఇంటి వరకు లేచారా. నిజంగా కన్న తండ్రి ప్రేమ మనం చనిపోతున్నా కూడా మన పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తాడో మనకు అర్థమైనప్పుడు ఆయన కాదనుకుని ఎలా బ్రతకాలనిపిస్తుంది చెప్పండి. మీకు పునరుద్ధానం లేకుండా పోతాడు మనకి. ఏ ఒక్క మాట ఇందులో ఒక్క మాట విడిచిపెట్టి నాకు పునరుద్ధానం రాదండి. దయచేసి మీరు గుర్తుంచుకోండి. ఆ కన్న తండ్రి ప్రేమ మీకు గుర్తొస్తానండి. అసలు చూపుల్లో తప్పిపోలేదు, మాటల్లో తప్పిపోలేదు, విరుగుడులో తప్పిపోలేదు. ఏ క్షణం అడుక్కున్నాడు కనపడితే మన దగ్గర ఉన్నదంతా ఇవ్వాలి, వీడికి ఇస్తేనే నాకు పరలోక రాజ్యం ఉందని నీకు అర్థమైతే ఆ క్షణం నీకు ఎంత అర్జెంట్ పనులు ఆపునిస్తారండి, ఆపునిస్తారు. ఏంటంటే నా పిల్లలకి నాకు నేర్పించారండి. పాపం ఎక్కడున్నా జాయ్ కానీ నా పిల్లలు ఏదైనా ఉంటే బయటకెళ్ళి చూస్తారు. ఏమో ఒకటి నేర్చుకుంటారు. ఏంటంటే మనందరం కూడా అది నేర్చుకోవాలని అంట. అటువంటి మనకు లేకపోయినా పర్వాలేదు, ఎదుటి పెడితే ఆడ కొడుకు పెడితే మనకు అక్కడ ఒక సీట్ కన్ఫర్మ్ అవుతుంది. పరలోక రాజ్యానికి ఒక మెట్టెక్కులో అవుతాం. మన కోసం సంపాదించి మన కోసం దోచుకుని మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏలో వదిలేసి దేవుడు వదిలేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి. చూడండి పరిస్థితి ఏంటో ఉంది. పునరుద్ధానం రాలేని పరిస్థితి ఏంటో చెప్తాడు. చదువు ముగించింది మర్చిపోయింది. 14వ వచనం అదే అధ్యాయము 14వ వచనం. పునరుద్ధానం లేదు, రాదు అనుకున్న పరిస్థితి చెప్తున్నాడు. 14వ వచనం ఏముందో ఇక్కడ ఏమో చూడండి. మృతులైన వారు లెగిస్తాడు అన్నాడు. పై విషయంలో చూడండి, చచ్చిపోయిన వారు మరలా బ్రతకరు. ప్రేతలు అంటే దెయ్యాలు అయిపోయారు కాబట్టి, అంటే సాధారణ లక్షణాలతో ఉన్న వాళ్ళు ఏమైపోతారు, దేవుడి లక్షణాలతో ఉన్నవారు లెగిస్తారు. ప్రేతలు అంటే ఎవరు, సాధారణకి సంబంధించిన పేరు అది. ప్రేతలు మరలా లేవరు. ఆ లెగరండి. ఎవరు లెగరంట? దేవుడు. ఏంటండి, ముందు మన ఆస్తులు ముఖ్యం, మన బంధాలు ముఖ్యం, మన ఆయన ముఖ్యం, మా అమ్మ ముఖ్యం, మా నాన్న ముఖ్యం. ఆ తర్వాతే దేవుడి గురించి ఆలోచన, ఆ తర్వాత మన పరలోకం వెళ్ళే ఆలోచన. ఇవన్నీ పెట్టుకున్నారు కదా. వాళ్ళంటే ప్రేతలు అంట. వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళు అంటారు. బతుకున్నా కానీ చచ్చిపోయిన కూడా చచ్చిపోయిన దేవుడి దృష్టిలో. చూడండి, వాళ్ళ లేబరు అందుచేతను, ఎందుచేతంట చచ్చిపోయాడు సాధారణ సంబంధించిన కనుక, అందుచేత నీవు వారిని అంటే దేవుడు వారిని దండించి శిక్షించి నశింప చేస్తాడంటే వాళ్ళని. అందులో నేను అన్నాను, మన పిల్లలు ఉండకూడదు, మన భార్య ఉండకూడదు, మన అమ్మ ఉండకూడదు, మా నాన్న ఉండకూడదు, నా తమ్ముడు ఉండకూడదు, నాకు సంబంధించిన ఎవరు ఉండకూడదు, నా కంటికి కనపడుతున్న ఎవరు ఉండకూడదు. వాళ్ళ గురించి ప్రార్థించేద్దాం. చూడండి, అందుచేత నీవు వారిని దండించి నశింపజేసి. చూడండి ఇక్కడ మాట్లాడినాడు, వారింకను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచి. ఆయన ఎప్పుడు పాతాళంలో జారిపోయిన వాడిని దేవుడంట ఎన్నడూ జ్ఞాపకము స్మరణకు తెచ్చుకోవడానికి ఎవరిని పాతాళానికి వెళ్ళిపోయేవాడిని. కానీ నిజంగా దేవుడు జ్ఞాపకం చేసుకునే లోకంలోనే మనకి కష్టాలు, బాధలు, వేదనలు, దుఃఖాలు తట్టుకోలేకపోతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోలేని లోకం ఒకటి ఉంది. ఏంటదంట? స్మరణకే రాదంట ఆయనకి. అసలు వీడు ఒకడు ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు అని రాదంట. సాతానుడు ఊరిలో ప్రేతల దగ్గరికి మనం పడిపోతే ఆ దేవుడే మనల్ని కాపాడకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి. కాపాడుతున్నప్పుడే మన పరిస్థితులు, కష్టాలు భరించలేకపోతున్నామే, బాధలు భరించలేకపోతున్నామే, మానసిక ఒత్తిడి భరించలేకపోతున్నామే, మోసాలు భరించలేకపోతున్నాం, నరకోణం నిత్యము మోసపోతామే. మరి ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పండి. దేవుడు మర్చిపోయే లోకం అంటే మనకు అవసరమా? దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకునే లోకం ఏంటది? పరలోకం. దేవుడు మర్చిపోని లోకం. దయచేసి అది పునరుద్ధాన దినం. దేవుడు మర్చిపోని లోకం ఏంటది? పునరుద్ధాన దినం. మన శవాలు కూడా కావాలి. నా పిల్లల శవాలు నాకు కావాలి. మన ఇంటి వాళ్ళు వదిలేస్తారు, ఆయన కావాలని కోరుకు. అలాంటి దేవుడి కోసం బ్రతకపోతే అది బ్రతుకే కాదండి. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా,